ఇప్పుడు బాబాయ్ రేషన్ వ్యాన్లు ఆ టైంకి కనుక లేవనుకో ఆ నెల రేషన్ పోయినట్టేనా? అప్పుడు పోయినట్టే 2 నెలలు ఇచ్చేది లేదు. మరి ఇప్పుడు 15 రోజులకి 20 రోజులు తెచ్చుకోవచ్చుగా. తెచ్చుకోవచ్చు. తల్లికి వందనం ఒకటి రిలీజ్ చేశారు, ఎలా పడుతున్నాయా లేదా? తల్లికి వందనం అనేది నాకు చిన్నపిల్లలు లేరు, నాకు దాంట్లో క్లారిటీ లేదు. సరే, ఇప్పుడు చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని పూర్తవుతుందా? పూర్తవుతుంది గ్యారంటీగా. ఏదైతే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈసారి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధానం ఉంటుందంటారా? అలా ఉంటే ఆయనకి ఇంకా ఎక్కువ. ఇప్పుడు వయసులో అయితే పెద్ద పెద్ద వయసు పెరిగింది కదా, ఆయన బిడ్డకు ఎక్కువ ఫ్యూచర్ ఉంటుంది. మామూలుగా వచ్చినాయి అనుకో, కొంచెం మీలాంటి వాళ్ళకి మేము కుర్రోళ్ళకి మామూలుగా ఇప్పుడు ఆయన బట్టే కదా. ఆయన మంచి పని చేసాడు అనుకో, మీలాంటి యువత ఇప్పుడు నీలాంటి వాడే నాకు కొడుకుంటాడు కదా, నాకు ఉంటాడు కదా, వచ్చిందనుకో అప్పుడు నేనేమనుకుంటా, ఆయన వల్ల మనకి మన పిల్లడు కూడా డెవలప్ అయ్యాడు అని నేను అనుకుంటాను కదా. అనుకున్నప్పుడు మరి డెవలప్ అవుతుంది, అమరావతి డెవలప్ అవుతుంది. బాబాయ్, ఇప్పుడు ఫైనల్ ఒక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి 2029 నేనే ముఖ్యమంత్రిని, ఈసారి ఏ ఒక్కరిని విడిచిపెట్టను, ఒక్కొక్కటి తాట తీస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయా? అసలుకి 99 కాదు, 100% గెలిచే అవకాశం లేవు. ఒకవేళ మరి ఏమన్నా మామూలుగా అసలు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు. ఒకవేళ ఎలా గెలుస్తారండి? మా మనుషుల్లో మానవత్వం లేకపోతే గెలుస్తాడేమో. మరి ఈ మనుషులు కూడా మా ఒక జగన్లాగా ఆ క్రిమినల్ బ్రెయిన్ అండ్ ఏది ఆడి మెంటాలిటీ వీళ్ళందరికీ ఉంటే గెలుస్తాడేమో. మరి ఏది ఆడి మెంటాలిటీ అర్థం చేసుకుంటే ఆడి మెంటాలిటీ ఈ జనాలు కూడా ఉంటే గెలుస్తాడు. కానీ మామూలుగా మన పిల్లలు బాగోవాలి, మనం బాగోవాలి అంటే ఆడు గెలవడండి, ఎప్పుడు గెలవడండి. 2029 కాదు కదా, ఆడి జీవితంలో గెలవలేడు. ఫైనల్గా చంద్రబాబు నాయుడు సంవత్సర పరిపాలన చూశారు కదా, 100కి ఎన్ని మార్కులు వేస్తారు? రోడ్ల విషయంలో అయితే నేను చాలా చోట్ల తిరుగుతాను. రోడ్ల విషయంలో ఇంచుమించుగా అన్నీ చాలా బాగానే ఉన్నాయి, ఇంకొకటి ఏంటంటే నేను పక్కా టీడీపీ అయినా నేను 65-70 వేస్తాను. ఎందుకంటే నేను పక్కా టీడీపీ అయినా సరే నేను మాకు 50 సంవత్సరాలకి పెన్షన్, మా ఆటో వాళ్ళకి జగన్ 10,000 వేసాడు కదా. 10,000 వేసిన సరే 10,000 కాదు, 10,000కి 40,000 బొక్క పెట్టాడు మాకు. ఎలాగంటే రోడ్లు రూపాయన కానీ ఆ రూపాయన కానీ బోర్డు అంత బొక్క పెట్టాడు. ఆ బొక్క మామూలుగా చెప్పుకుంటే దారి ఉండదు. ఎలా దారి ఉండదంటే ఆయన 10,000 వేసాడు, వేసింది కనపడద్ది, ఈ దారాంటే వెళ్తున్నాం, ఆ గుంతలో పడద్ది, ఆ బేరింగ్ పోద్ది, అది తిరుగుద్ది, ఇది తిరుగుద్ది, బోల్ తిరుగుద్ది, బోల్ అని చేసుకున్నాం. అవన్నీ ఎవడికి తెలియదు. ఇప్పుడు ఈయన వేసాడు, 5 నిమిషాలు పెద్దగా కూర్చోమగానే 5 నిమిషాలు వెళ్తున్నాం. దానికి సేపే కదా, దానికి అది ఎస్సీ ఎస్టీలకి 50 సంవత్సరాల పెన్షన్లు అవి కూడా ఇచ్చాడు అనుకో, ఇంకా బెనిఫిట్ పెరుగుతుంది చంద్రబాబుకి. ఓకే బాబు, థ్యాంక్ యూ. ఓకే.